చూడరనా, ఈ అమ్మాయిని వెనక నుంచి, ముందు నుంచి, ప్రక్క నుంచి ఎన్ని యాంగిల్స్ లో లాగాను. ఇది ఎలా ఉందో చెప్పు. అన్నయ్య ఎలా ఉందో చెప్పనా? చెప్పు. చెప్పేస్తున్నా. చెప్పు మరి. చెత్త. చెత్త? చెత్త ఏమిటి నీ మొహం? అసలు ఇలాంటి వాటికి ఇంటర్నేషనల్ ప్రైజులు ఇస్తారు తెలుసా? ఇస్తాలే మహా. అయినా ప్రైజ్ ఫోటోలు తీయడానికి నీ కెమెరాలు ఎందుకురా? డాడీ, ఏ పుట్టలో ఏ పాముందో ఎలా తెలియదో, ఏ కెమెరాతో తీస్తే గోల్డ్ మెడల్ వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే కొత్త మోడల్ కెమెరా వచ్చినప్పుడల్లా మనం ఒకటి కొనాల్సిందే. నీ గోల్డ్ మెడల్ మాట దేవుడెరు. అది వచ్చే లోపల ఈ కొంపను గొల్ల చేసేటట్టున్నావు. డాడీ, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఏమిటి నాన్నగారు చలపతిని అలా డిస్కరేజ్ చేస్తున్నారు? ఫోటోగ్రఫీ చాలా ఉపయోగకరమైన విద్య. బాగా చెప్పావన్నయ్య. చెల్లెమ్మా, నువ్వేదో డ్రెస్ కొనుక్కోవాలన్నావుగా, ఇవిగో 500. థ్యాంక్స్ అన్నయ్య. చెల్లాయికి 500 ఇచ్చావు, మరి నాకో? నీకెందురా డబ్బు? ఫిల్మ్ కొనుక్కోవాలి. ఓ సరే, ఈ 200 ఉంచుకో. థ్యాంక్స్ అన్నయ్య, డబుల్ థ్యాంక్స్. ఎందుకురా వాడికి అంత డబ్బు? వేస్ట్. అదే మాట నాన్నగారు, ఒక్కగానొక్క కొడుకు. కిషోర్, ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆ మాట అనొద్దని? ఏ మాట? ఒక్కగానొక్క కొడుకు అని. బాబు, నువ్వు మాత్రం నా కొడుకు కదా? కాదని ఎలా అంటాను? జైల్లోంచి బయటపడి ఈ ప్రపంచానికి తూర్పేదో పడమలేదో తెలియక ఏం చేసి ఎక్కడ బ్రతకాలో ఏమీ తెలియక దిక్కు తోచకుండా ఉన్న నన్ను చేరదీసి సొంత కొడుకు కంటే మిన్నగా పెంచారు. ఇంత వాణ్ణి చేశారు. మీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేను. ఆ మాటకొస్తే నేనే నీకు రుణపడి ఉన్నాను బాబు. నువ్వు ఈ ఇంటికి వచ్చిన తర్వాతనే సిరి సంపదలు పెరిగినాయి. అందుకు కారణం మీ మంచితనమే నాన్నగారు. మీరు క్లబ్కు వెళ్ళండి, నేను వెళ్ళి మోటార్ సైకిల్ బాగు చేయించుకొస్తాను. అప్పారావు, అమ్మా. ఫ్యాన్ బెల్ట్ తెగిందిలా ఉంది, కాస్త చూడు. అలాగేనమ్మా. చేతిలో ఉన్న పని పూర్తి చేసి వెళ్ళబోయ్ అప్పల స్వామి. మీ పని అయ్యేంతవరకు మాకు ఆగే టైం లేదు. అంత టైం లేకపోతే ఎలా వచ్చారో అలాగే వెనక్కి తోసుకుపోండి. పనివాడెవడో ముందు పని మానేసి వెనక పని చేయడు. మిస్టర్, మేము అర్జెంటుగా వెళ్ళాలని చెప్తే అర్థం కాలే? పాపం, ఎక్కడికో గేట్లోకి వస్తావా? అక్కడికైతే రానులే. సార్, ముందు పని కానివాయ్. మగవాడితో వినయంగా మాట్లాడలేని ఆడది కూడా ఒక ఆడదేనా? ఆడది నోరు తెరిచి అడిగితే సాయం చేయని మొగాడు కూడా మొగాడేనా? మేడం, సాయం కోరేవాళ్ళు పిల్లిలాగా మ్యావ్ మ్యావ్ అని అడగాలి గాని అల్సేషన్ కుక్కలాగా భౌ భౌమని అరిస్తే ఎట్లా? జ్యోతి, నీతో రిక్వెస్ట్ చేయించుకోవాలని ముచ్చట పడుతున్నాడు. పాపం, ఒక్కసారి అడగవే. ఎలా? మియావ్ మియావ్ అనా? నువ్వు అడగకపోతే మనం పిక్నిక్ వెళ్ళినట్టే. ప్లీజ్ జ్యోతి, ప్లీజ్ అడగవే. మిస్టర్, ఒక్కసారి ఆ మెకానిక్ నీడు పంపిస్తారా? ఓకే, అదే పద్ధతి, అలా అడగాలి. అప్పల సాయం వీళ్ళది రిపేర్ చేయి. ఒళ్ళలా ఉంది. అదే మీ కార్ రిపేర్ చేయమంటున్నాను. ముద్దబంతి వంటి ముద్దుగుమ్మను చూచి ముద్దు చేయనట్టి మూర్ఖుడెవడు, మూతి బిగువు చేయ ముచ్చటే హెచ్చరా విశ్వదాభిరామ వినురవేమ. ఏం పాపం పద్యం పాడారు? అందంగా ఉన్న ఆడపిల్లను, అందులోనూ కాస్త అహంకారం ఉన్నదాన్ని చూస్తే. మా జ్యోతి అంత అందంగా ఉందా? అందంగానే ఉంది, కానీ నా అందానికే నీ సర్టిఫికెట్ అక్కర్లా. అమ్మా, కార్ రెడీ. పదండి పోనా. ఎక్కడికో పిక్నిక్ కి యాదగిరి గుట్ట. ఆహా, ఏమి చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు? ఏం చెప్పాలి? ఇంత సాయం చేయించుకుని కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా. థ్యాంక్స్ మనుషులకే చెప్తారు, గాడిదలకు కాదు. ఆహా, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టినట్ట. సరే, ఎక్కడికి పోతారులే, భూమి గుండ్రంగానే ఉంటుంది. Can you provide us 2 rooms? సారీ మేడం, ఆల్రెడీ బుక్. ఖాళీ లేదని చెప్తేనా? ఈ అడవుల్లో మేము ఎక్కడ ఉండం? అట్లీస్ట్ ఒక రూమ్ కైనా ట్రై చేయండి. ఉంటుంది, మీరు అంత అడగారా? ఓ గంట క్రితం ఓ పెద్ద మనిషి వచ్చి ఖాళీగా ఉన్న 4 రూములు బుక్ చేసుకున్నాడు. ఆయన ఎక్కడున్నారో చెప్పండి, మేము వెళ్ళి కనుక్కుంటాం. ప్లీజ్. రామయ్య సార్, ఇందాక వచ్చి 4 రూములు బుక్ చేసుకున్నాడే, ఆయన వీళ్ళకి చూపించు. రండి చూపిస్తాను, రండి. అరుగునా మా వారే.
ఎక్స్క్యూజ్ మీ. యాస్ మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఈ గెస్ట్ హౌస్ లో 4 రూమ్లు మీరు ఒక్కడే తీసుకున్నారా? ఆ. మీతో ఎంతమంది ఉన్నారు? నేను ఒక్కనే. ఒక్కడికే 4 రూమ్లు ఎందుకు? 1 చదువుకోవటానికి, 2 వండుకోవటానికి, 3 నాలుగోది 4 పడుకోవటానికి. మీరు వండుకునేది పండుకునేది మాకు ఇచ్చేయండి. అంటే నాకు అన్నం నిద్ర అవసరం లేదనే మీ ఉద్దేశం? బొమ్మలకి ఇచ్చే వాళ్లకు అన్నం నిద్ర అవసరం లేదు కదా. నాన్సెన్స్. ఎందుకు అనవసరమైన డిస్కషన్? ఒక రూమ్ అడగండి చాలు. ఒక్కటైనా సరే ఈ గాడిద కాళ్ళు పట్టుకుని రిక్వెస్ట్ చేస్తేనే కానివ్వను. సరే, నేను పట్టుకుంటాను. ఆ, నువ్వు కాదు, మీ హీరోయిన్ పట్టుకోవాలి. ఇంపాసిబుల్. చెట్టు కింద అయినా పడుకుంటాను కానీ ఆ గాడిద కాళ్ళు మటుకు పట్టుకోను. ఏ వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు, నువ్వు పట్టుకోవడానికి? Shut up. పదండి, లాక్ చేసుకుని కార్లో పడుకుందాం. మేడం, 5 రోజుల క్రితం 5 days బ్యాక్ మీలాగే 4 ఆడపిల్లలు వచ్చి కారులో పడుకున్నారు. అర్ధరాత్రి ఏదో తలుపు తట్టిన చప్పుడైంది. పాప ఆ పిల్లలు తలుపు తెరిచారట. అంతే, పెద్ద పులి గాండ్ర మన మీద పడింది. ఆ 4 స్పాట్ డెత్. అయ్యో బాబా, జ్యోతి పట్టుకోవే గాడిద కాళ్ళు, ప్లీజ్ పట్టుకోవే ప్లీజ్. మిస్టర్ గాడిద, సార్, ఒక రూమ్ ఇచ్చి సహాయపడమని దయచేసి మీ ఓనర్ గారితో చెప్పండి. చెప్పినట్లే తథాస్తు. ఒరే రాము, నాకు రూమ్ నుంచి మిగతా 3 వేలకి ఇచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ చూడండి, ఆ కొండలు ఎంత చక్కగా ఉన్నాయి సీనరీ లాగా. ఆ పిట్టలు చూడండి, పిట్టలు. ఈ పువ్వులే నేను నిన్న చూశానని చెప్పాను. సాయంత్రం వచ్చి ఆ మొక్కలు కోసుకెళ్దాం ఏంటి? పదండి పదండి. ఆగండి, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పిక్నిక్ స్పాట్. అదిగో కనిపిస్తుంది చూడు, అది గుడి, చాలా ఫేమస్ అట ఇక్కడ. ఏ జ్యోతి, అతను మనల్ని ఫాలో చేస్తున్నాడే. రండి పోదాం. పదండి పదండి. అవునవును, అసలు ఈ మార్నింగ్ వాక్ హెల్త్ కి ఎంత మంచిది తెలుసా? అదేంటో అది ఒక జంతువు కూడా కనబట్లేదు ఇక్కడ. అదే, అవును, చక్కగా ఉంది కదా. లవ్లీ ఫ్లవర్. హాయ్ మిస్టర్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదేం బాగోలేదు. ఏమిటి నా సత్తా? కాదు, మరి నా హెయిర్ స్టైలా? నీ నెత్తి కాదు, బుద్ధి. ఇప్పుడు నా బుద్ధికి ఏం లోటు అంటారు? మీరు నోరు తెరిచి అడగగానే నా మోటార్ బైక్ రిపేర్ ఆఫ్ చేయించి మీ కార్ రిపేర్ చేయించాను. అర్ధరాత్రి పూట ఆడపిల్లలు ఎక్కడ వస్తుపడతారోనని నా 3 రూములు మీకు ఇచ్చాను. ఆడవాళ్ళకి సహాయపడటం బుద్ధి తక్కువేనంటారా? సహాయపడ్డారని పెద్ద హీరోలాగా మా వెంట పడాలా? ఓ హీరోయిన్ ఉన్నప్పుడు హీరోలా వెంటపడక తప్పేదే ఉంది. వాట్? అది మీకు అంతగా నచ్చకపోతే నేను అలా ముందు పెడుతుంటాను, మీరు నా వెంట పడండి. మిస్టర్, అది కుదరకపోతే ఇలా చట్టాపట్టాలు వేసుకుని కలిసిపోదాం పదండి. మిస్టర్, నీకు అక్క చెల్లెలు లేరు? ఎందుకు లేరు? ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా అక్క చెల్లెలే, యాక్సెప్ట్ యూ. మరి మరి నేను? నువ్వు నే సాల్వ్ చేయదలచిన ఆశాపాశం పజులకు ఆన్సరు నీవి. ఆ శోభన గడి వస్తే కాశీలుడు నా కొసగిన కాంతవు నీవి. ఎలా ఉంది మన కవిత్వం? బ్యూటిఫుల్, బ్రహ్మాండంగా ఉంది. నిల్చుని పడంగానే పడుచు కవిత్వం చెప్పేశారు. అతను నన్ను ఎగతాళి చేస్తా ఉంటే నీకు బ్యూటిఫుల్ గా ఉందా? మమ్మల్ని ఏం చేయమంటా? ఏం చేయాలా? 4 కలిసి 4 కొట్టించండి. ఇంతకు ముందే మమ్మల్ని అందరినీ అక్క చెల్లెలు అన్నారుగా. ఎవరైనా అన్నయ్య మీకు చేసుకుంటారా? ఆహా, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మెన్షన్ నాట్ బ్రదర్. మీ అభిమానానికి నేను కరిగిపోయాను మీ సిస్టర్. అనురాగానికి జ్యోతి కరిగిపోయింది, కాకపోతే కాస్త బెట్టు చేస్తుంది అంతే. నిజంగా? యూ నాటీ బాయ్.